హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ట్రావెల్స్ చేస్తున్న ట్రైన్ ఎంత లేటుగా వెళ్తుందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనము గద్వాల్ జంక్షన్లో ఉన్నాము. ఇక్కడ నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసి ఆగింది. ఈ ట్రైన్ గుంటూరు నుంచి వయా డోన్ దగ్గరికి వచ్చి డోన్ నుంచి ఇది ఛత్రపతి సంభాజీ నగర్ అనే ఊరికైతే వెళ్ళాలి. చాలా లేటుగా అయితే నడుస్తుంది. మా పేషెంట్స్ మొత్తం ఇది టెస్ట్ చేస్తుంది. ట్రైన్ లోపల చూస్తే మనకి ఇలా ఉంటుంది. గద్వాల్ రైల్వే స్టేషన్లో ఆగింది కాబట్టి ఒక్కసారి మీకు స్టేషన్ చూపిద్దామని చెప్పేసి ఈ క్లిప్ అయితే తీస్తున్నాము. మా పక్కన ఇంకొక ప్యాసింజర్ రైలు అయితే ఉంది. అదే పక్క ట్రాక్ పైన ఇంకో రైలు వచ్చి ఆగింది. ఇక్కడ కొన్ని స్వీట్స్ కూడా అమ్ముతున్నారు ఈ ఏరియాలో. సాధారణంగా రైల్వే స్టేషన్లో చాలా తక్కువ మాత్రం అమ్ముతారు, బట్ గద్వాల్ రైల్వే స్టేషన్లో ఇంటి నుంచి తయారు చేసిన స్వీట్స్ అమ్ముతున్నారు. మళ్ళీ నైట్ ఆగిందండి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, అందరూ కూడా చీకట్లో అయితే ఉన్నారు. సుమారు గంట సేపు అయితే ట్రైన్ ఆగింది. ట్రైన్ ఆగడానికి గల కారణం వచ్చేసి ఎవ్వరికి తెలియదు. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి వనపర్తి రోడ్ అండి. ఇంకొద్దిసేపట్లో మనం స్టేషన్ నేమ్ బోర్డును అయితే చూడబోతున్నాము. మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఇదిగోండి వనపర్తి రోడ్. అదనమాట విషయము. అంటే సేమ్ రైల్వే ట్రాక్ పైన ఇంకొక ట్రైన్ రావడము, ఏవేవో కారణాలతోటి ఈ ట్రైన్ అనేది కొంచెం లేటుగా అయితే నడుస్తూ ఉంటుంది. చిన్నగా అయితే వెళ్తుంది. ఇది రైల్వే స్టేషన్, నేను ట్రావెల్ చేస్తున్న బోగిలో ఉన్నటువంటి నా తోటి ప్రయాణికులు వీళ్ళు కూడా సికింద్రాబాద్ దాకా ట్రావెల్ చేస్తున్నారు. నేనేమో బేగంపేట దాకా ట్రావెల్ చేయాల్సి ఉంది. ఉదయం అంతేమో ఎండ, భోగిలో ఒకటే ఎండ, రాత్రి అయితే చలి. చాలా డిఫరెంట్ వెదర్లో నేనైతే ట్రావెల్ చేశాను. ఇలా మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.